హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్. ఈరోజు మీకు నేచర్లో మిళితమైన ఒక హిస్టారికల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఈ ప్లేస్ విజయవాడలోనే చాలా ఫేమస్ ప్లేసెస్లో ఒకటనమాట. అదే ఉండవల్లి కేవ్స్. ఈ ప్లేస్ ఒక పెద్ద కొండ మీద ఒకే రాతి మీద చెక్కిన ఒక అద్భుతమైన కళాఖండం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి, మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళదాం. ఇది టికెట్ కౌంటర్. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలైతే కనుక అలౌ చేస్తారనమాట. ఇదంతా కూడా వాష్రూమ్ ఏరియా, జెంట్స్కి లేడీస్కి సపరేట్గా వాష్రూమ్ ఏరియా అనమాట. ఈ గార్డెన్ చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టుకి సుమారు 200 సంవత్సరాలు ఉంటుందంట. చాలా బాగుంది ఈ చెట్టు కూడా. చాలామంది దాని కింద సేద తీరుతున్నారు. పదండి, మనం ఇప్పుడైతే లోపలికైతే వెళదాం. ఇదంతా కూడా గార్డెన్ ఏరియా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు అసలైన ఉండవల్లి కేవ్స్ కనిపిస్తాయి. అదిగోండి, మనం ఆ పైకి అయితే కనుక చేరుకోవాల్సి ఉంటుంది. మనకి 2 దారులు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఈ కేవ్స్ సంబంధించిన హిస్టారికల్ని ఇక్కడ ప్రింట్ అయితే కనుక చేశారు. ఇదంతా కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో దీన్ని మెయింటైన్ అయితే చేస్తున్నారనమాట. పదండి, మనం ఇప్పుడైతే కేవ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ కేవ్స్ని చేరుకోవడానికి ఒక చిన్న మార్గం కింద ఏర్పాటు చేశారు. ఇది ఆ కాలంలో ఉందో మళ్ళీ ఈ వీళ్ళు ఏర్పాటు చేశారో ఇదైతే తెలియదు, కానీ దీని చుట్టూ ఫెన్సింగ్ అయితే కనుక ఏర్పాటు చేశారు ఎవరు పడిపోకుండా. ఈ చెట్ల మధ్యలోంచి ఈ కొండ ప్రాంతంలో ఇలా నడుస్తుంటే చాలా బాగుంది ఆ ఫీలు. ఇక్కడ మనకి ఒక చిన్న కొండ అయితే కనిపించింది. దాని మీద ఏనుగు బొమ్మలు, గుర్రాల బొమ్మలు అన్నీ చెక్కారు. ఆ కాలంలోనే అసలు అలా ఎలా చెక్కారు నాకైతే అర్థం కాలేదు. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నా కళ్ళ ముందు మెదిలింది ఒక అద్భుత దృశ్యం. ఈ గుహలు సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గుహలు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ రాతి తొలిచిన నిర్మించిన గుహలలో ఒకటి. ఇవి క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం మధ్యలో విష్ణుకుండిన రాజుల కాలంలో నిర్మించబడ్డాయి. ఉండవల్లి గుహలు ఒకే భారీ ఇసుకరాతి కొండను తొలిచి నిర్మించబడ్డాయి. ఇక్కడ అన్నీ చూడండి, గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో అసలు. కానీ ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఆ ప్లాస్టిక్ని చూడండి ఎలా వేశారో. మీకు వచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్, మీరు తీసుకొచ్చిన బాటిల్స్ కానీ చెత్త చెదరం కానీ మీతో పాటే తీసుకెళ్ళండి. లేకపోతే ఇక్కడ దగ్గరలో డస్ట్బిన్స్ అందుబాటులో పెట్టారు. మీరు వచ్చినప్పుడు ఆ డస్ట్బిన్స్ని యూజ్ చేయండి. ఇదంతా కూడా ఒకే రాయిని తొలచి ఒక కొండని ఇంత అద్భుతంగా నిర్మించారనమాట. ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి మెట్ల మార్గం కనిపించింది. పదండి, ఇప్పుడు మనం పైకి అయితే వెళదాం. అంటే ఫస్ట్ ఫ్లోర్. దీన్ని సుమారు 4 భాగాల కింద, అంటే 4 ఫ్లోర్ల కింద ఈ కొండని తొలిచారనమాట. ఇది మొదటి భాగం. పదండి, ఈ పైన మీకు ఏముందో మీకు ఒకసారి పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఈ గుహలు 4 అంతస్తులుగా విభజించబడి ప్రతి అంతస్తులో అద్భుతమైన స్తంభాలు, మండపాలు, గదులు, శిల్పాలు కనిపిస్తాయి. ఆ కాలంలో శిల్పుల ప్రతిభకు ఇదొక చిరస్మరణీయ నిదర్శనం. చరిత్ర ప్రకారం మొదటి ఈ గుహలు జైన సన్యాసుల నివాసంగా ఉండేవి. తరువాత బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివసించారు. కాలక్రమేణా ఇవి హిందూ దేవాలయాలుగా మారాయి. అందుకే ఈ గుహల్లో జైన, బౌద్ధ, హిందూ సంప్రదాయాల ప్రభావం ఒకే చోట కనిపిస్తుంది. నేను 4వ అంతస్తుకి వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారు. మరి ఏమైందో తెలీదు. ఈ 3వ అంతస్తులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే
ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహం. సుమారు 5 మీటర్ల పొడవుతో ఈ విగ్రహాన్ని చాలా బాగా చెక్కారు. నాకు ఈ విగ్రహం చూడగానే చాలా బాగా నచ్చింది. ఈ విగ్రహం పక్కనే మనకి అనేక రకాల దేవీ దేవతల విగ్రహాలైతే కనుక చెక్కారన్నమాట. ఇది ఒక అద్భుతమైన కళాఖండం అని చెప్పుకోవచ్చు. ఈ అంతస్తులోనే ఈ మహావిష్ణువు బయట మునులు ధ్యానం చేస్తున్నట్టు, కృష్ణానది తీరం వైపు కూర్చుని చూస్తున్నట్టు చాలా బాగా చెక్కారు. మనం ఇప్పుడు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కిందకైతే వెళ్ళిపోతున్నాం. మీకు కింద ఫ్లోర్లో ఎటువంటి మండపాలను అయితే ఏర్పాటు చేశారో మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ కొండని చాలా బాగా చెక్కారు. అసలు ఈ స్తంభాలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ దేవీ దేవతల విగ్రహాలు ఆ కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత అద్భుతంగా మలిచారు అంటే మన పూర్వీకులు ఎంత అద్భుత నైపుణ్యం కలవారో ఈ విగ్రహాలని, ఈ రాతిని చూస్తుంటే మనకైతే అర్థమవుతుంది. నేను ఇక్కడ కాసేపు ఇదంతా కలియ తిరిగి నేనైతే కిందకైతే బయలుదేరాను. పదండి. ప్రస్తుతం ఉండవల్లి గుహలు భారత ప్రభుత్వ రక్షిత జాతీయ స్మారక చిహ్నంగా రక్షించబడుతున్నాయి. ప్రతి రాయి, ప్రతి శిల్పం మన ప్రాచీన భారతీయ కళా వైభవాన్ని, సంస్కృతిని, చరిత్రను గుర్తు చేస్తూ నేటికి నిల్చున్నాయి. చరిత్రను దగ్గరగా చూడాలనుకుంటే ఒక్కసారైనా ఈ విజయవాడలో ఉన్న ఈ ఉండవల్లి గుహలను తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ అయితే కనుక క్యారీ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ అనేది దొరకదు, కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఇంకొక మెట్ల మార్గం అయితే కనిపించింది. అటువైపు ఏముంది అన్న కుతూహలంతో కొంచెం ముందుకైతే వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఏమీ కనిపించలా. కానీ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనుక నాకైతే కనిపించింది. చూడండి, నేను కొండకి ఇటువైపు అయితే కనుక వచ్చానన్నమాట. నేను చెప్పిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇదిగోండి, ఇదే. పదండి, మనం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాం. ఎప్పుడు నేచర్లో తిరిగే నేను ఈ ఉండవల్లి కేవ్స్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. చాలా బాగా అనిపించింది. మీరు తప్పకుండా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేయండి. మన కృష్ణానదికి అయితే వచ్చేసాం. నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.